హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త టాపిక్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆల్రెడీ టైటిల్ చదివి వీడెవడరా సినిమా ఎలా చూడాలో మనకు చెప్తున్నాడు, మనకు తెలీదా వీడు చెప్పేదేంటి అనుకుంటున్నారా? అంత సాహసం నేను చేయను. బట్ సినిమాని ఎంటర్టైన్మెంట్లా కాకుండా ఒక ఆర్ట్ ఫామ్లో అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చే ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక సినిమా ఇలాగే ఉండాలని మన ఎక్స్పెక్టేషన్స్ మర్చిపోయి డైరెక్టర్ చెప్పే స్టోరీ అండ్ సబ్ టెక్స్ట్ మనకి తెలియాలంటే చాలా అబ్జర్వ్ చేయాలి. అవేంటనేవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇవన్నీ ఫస్ట్ టైం ఒక సినిమాలో అబ్జర్వ్ చేయాలంటే చాలా కష్టం. మన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పాడవుతుంది. బట్ ఆల్రెడీ మనం చూసిన సినిమాల్లో కొత్త విషయాలు కనిపిస్తాయి. అదే అలవాటు అయిపోయి సబ్కాన్షియస్గా ఫస్ట్ టైం చూసినప్పుడే మనకి సినిమా అనేది కొత్తగా కనబడడం స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు వర్క్. విజువల్ లిటరసీ. సినిమాలో డైలాగ్స్కి అలవాటు పడిపోయిన మనం బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం విజువల్ లిటరసీ. సినిమా అంటే చలనచిత్రం అని తెలుగులో అంటారు. అంటే డైరెక్టర్ చెప్పదలుచుకున్న విషయం మూవింగ్ ఇమేజెస్ సాయంతో చెప్తారన్నమాట. ఇక్కడ మనం ప్రతి షాట్ని ఒక పిక్చర్ కింద అబ్జర్వ్ చేయాలి. అసలు ఈ షాట్ ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారు, ఈ షాట్కి ప్రీవియస్ షాట్కి ఉన్న లింక్ ఏంటని ఆలోచించాలి. వీడెవడో షెర్లాక్ సంపత్లా మాట్లాడుతున్నాడు అనుకోకుండా కష్టమైన కొంచెం క్రింజీగా ఉన్న ఊపిరిలో ప్రకాష్ రాజ్లా పెయింటింగ్కి మీనింగ్ వెతకాలి. గొప్ప డైరెక్టర్స్ అందరూ డైలాగ్స్లో కంటే విజువల్స్తోనే ఎక్కువ స్టోరీ చెప్తారు. కాబట్టి మనం చేయాల్సింది అబ్జర్వ్ చేయడం. ఇప్పుడు కాసేపు మనం కమర్షియల్ సినిమాల వైపు వద్దాం. హీరోకి ఎక్కువగా లో యాంగిల్లోనే ఎందుకు చూపిస్తారు? బికాజ్ మన ఎనిమల్ ఇన్స్టింక్ట్స్ ప్రకారం మనం స్క్రీన్ మీద పెద్దగా మనకంటే హైట్లో కనబడే ఆబ్జెక్ట్కి లేదా పర్సన్కి భయపడతాం, ఇంటిమిడేట్ అవుతాం. ఆ పవర్ హీరోకి ఉందని చూపించడానికి చేస్తారనమాట. కమెడియన్స్ని లో అండ్ ఆక్వర్డ్ యాంగిల్స్లో ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే మనం వాళ్ళని చూసి ఫ్రీగా నవ్వుకుంటాం కాబట్టి. ఇక సీరియస్ సినిమాలకు వస్తే ఆ డైరెక్టర్స్ మీ మైండ్తో ఆడుకుంటారు. వాళ్ళు చేసే ఫ్రేమింగ్, వాళ్ళు పెట్టే షాట్, వాళ్ళు వాడే కలర్స్, కెమెరా మూమెంట్స్ అన్నిటికీ మీనింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కింద 96లో ఈ షార్ట్ తీసుకుందాం. ఇందులో రామ్ అండ్ జాను విడిపోయిన లవర్స్. జాను ఆల్రెడీ మ్యారీడ్. ఇప్పుడు ఈ షార్ట్ని మనం ఎలా చదవాలి? హీరోయిన్కి ఎల్లో కలర్ టాప్ వేశారు. ఎల్లో అనేది మనకి కలర్ స్పెక్ట్రంలో ఫాస్ట్గా కనపడే కలర్. ఆడియన్స్కి పీస్ఫుల్గా అనిపిస్తుంది సబ్కాన్షియస్గా ఎల్లో అండ్ ఆరెంజ్ చూస్తే. పైగా ఇండియన్స్ అయితే ట్రెడిషనల్ అని కూడా అనుకుంటారు. పిక్చర్ని సిమెట్రీలో 2 హాఫ్స్ కింద కట్ చేసి చెరొక హాఫ్లో ఒక్కొక్క క్యారెక్టర్ని నిల్చోబెట్టారు. మధ్యలో లైన్ని ప్లేస్ చేశారు. ఇవన్నీ చాలా సటల్ థింగ్స్, బట్ పిక్చర్కి మీనింగ్ ఇస్తాయి. మన తెలుగులో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కలేజా క్లైమాక్స్లో ఈ షార్ట్ చూడండి. రాజు క్యారెక్టర్కి రెడ్ షర్ట్ వేశారు. రెడ్ అంటే ప్యాషన్, ఎరోటిక్, యాంగర్, రేజ్ ఇలాంటి ఫీలింగ్స్ని డిపిక్ట్ చేయడానికి వాడతారు. ఇక్కడ రాజు కోపంగా ఉన్నాడని రాజు ఫేస్ చూసే ముందే మనకి డైరెక్టర్ చెప్తున్నారు. ఇక్కడ రాజు ఆ విలేజ్ని జీకే నుండి సేవ్ చేయడానికి వచ్చాడు. ఈ పిక్చర్తో దానికి ఏమైనా లింక్ ఉందా? ఎస్. సెంటర్లో ఉన్న విగ్రహాన్ని చూడండి. పోతురాజు అంటే గ్రామ రక్షకుడు అని నమ్ముతారు హిందూ మైథాలజీలో. అబ్సల్యూట్లీ బ్రిలియంట్ కదా. ఇలా విజువల్స్లో గమనించాల్సిన, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఫ్రేమింగ్. ఏ ఆబ్జెక్ట్ని ఫ్రేమ్లో ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు, అక్కడ ప్లేస్ చేసి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, అవి స్టోరీ అండ్ క్యారెక్టర్స్కి ఎలా యూజ్ అవుతున్నాయి. కలర్స్. కలర్స్ని వాడి జనాలకి ఏ రకమైన ఫీల్ ఇవ్వాలనుకుంటున్నారు, ఆ కలర్స్కి స్టోరీలో ఆ క్యారెక్టర్స్కి సిగ్నిఫికెన్స్ ఏంటి, కలర్ ప్యాలెట్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, అసలు సినిమాకి ఈ కలరే ఎందుకు సెలెక్ట్ చేశారు. ఒకసారి గూగుల్ చేసి చూడండి, మీకు విజువల్స్ అన్ని వేరుగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. లైట్ అండ్ షాడో. హొర్రర్ సినిమాల్లో కింద నుండే ఎందుకు లైట్ సెట్ చేస్తారంటే ఇమేజెస్ డిస్టార్ట్ అయి చాలా డ్రామాటిక్గా కనిపిస్తాయి. అలాగే షాడోస్ని చాలా రకాలుగా వాడతారు. సినిమా అనేది రియాలిటీకి దగ్గరగా ఉంటుందా, దూరంగా ఉంటుందా అనేది లైటింగ్ బట్టే మనకి డైరెక్టర్ చెప్తారు. స్క్రీన్ డైరెక్షన్. క్యారెక్టర్స్ ఏ సైడ్ నుండి స్టోరీలోకి వస్తున్నాయి, ఏ సైడ్ నుండి ఎగ్జిట్ అవుతున్నాయి, ఏ సైడ్ నించుంటున్నాయి అనే వాటికి కూడా మీనింగ్స్ ఉంటాయి. కెమెరా మూమెంట్స్ అండ్ ఫోకస్. డైరెక్టర్ కెమెరాతో క్యారెక్టర్స్ని ఫాలో అవుతున్నారా, లేక ఒక చోట ప్లేస్ చేస్తారా? రెండింటికి సిగ్నిఫికెన్స్ ఏంటి? చాలామంది గొప్ప డైరెక్టర్స్ 100 మాటల్లో చెప్పలేని ఇమోషన్ని ఒక్క జూమ్ ఇన్ జూమ్ అవుట్లో చెప్పేస్తారు. అందుకే ఆడియన్స్గా మనం కూడా అలర్ట్గా ఉండాలి. ఫోకస్ బాగా పెంచి ఒక క్యారెక్టర్ని ఐసోలేట్ చేసి చూపించారంటే ఆ క్యారెక్టర్ లోన్లీనెస్ని డిపిక్ట్ చేస్తున్నట్టు అర్థం. సెట్టింగ్ అండ్ ఆర్ట్ డైరెక్షన్. డైరెక్టర్స్ మనకి స్టోరీలో క్యారెక్టర్స్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్స్ అండ్ సెట్ డిజైన్లో చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ అండ్ డైలాగ్స్లో రాయకుండా ఒక రెంటెడ్ హౌస్ని చూపిస్తారు. క్యారెక్టర్ ఆర్డర్లీగా ఉంటుందని చెప్పడానికి రూమ్ నీట్గా పెడతారు. ఇలా మనకి సీన్లో కనపడిన ప్రతి విషయం మనకి స్టోరీ గురించి ఏదో ఒకటి చెప్తుంది. ప్యారలల్స్ అండ్ రెఫరెన్సెస్. సినిమాలో ఎప్పుడు ఒక రకమైన షాట్ రెండుసార్లు యూజ్ చేయరు. ఒకవేళ చేస్తే ఆ రెండు షాట్కి మధ్య ఏదో కనెక్షన్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కేర్ ఆఫ్ కంచరవాలం సినిమాని తీసుకున్నాం అనుకోండి. రాజు తన లైఫ్లో తనకి లాస్ కలిగిన ప్రతిసారి
తనకి దేవుడి మీద కోపం వచ్చిన ప్రతిసారి హెడ్ ప్రొఫైల్ షాట్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్ మీనింగ్ ఏంటంటే 3 సార్లు క్యారెక్టర్ ఒకే సిచ్యువేషన్లో ఉందని చెప్పడం. ఇక రెఫరెన్సెస్ అండ్ సోషల్ కామెంటరీ అనేవి సినిమా లొకేషన్కి సంబంధించిన విషయాలు. రాజమౌళి గారు తీసిన ఛత్రపతిలో శివాజీ తలపైన గంగాజలం పోసుకుంటుంటే ఫారెన్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మనకి చాలా హై వస్తుంది. అలాగే హాలీవుడ్ ఫిలిమ్స్లో రేసిజం గురించి ఏదైనా ఇమేజెస్ని చూపెడితే మనకి అది అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మైథలాజీస్, ఫ్లోక్లోర్స్, పాలిటిక్స్ అన్నిటినీ సినిమా అయిపోయిన తర్వాతనే తెలుసుకోవచ్చు. రైటింగ్. సినిమాలో విజువల్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇది. రైటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు: స్క్రీన్ ప్లే. అసలు స్టోరీ ఎక్కడ బిగిన్ చేశారు, ఎలా వెళ్తుంది, దానివల్ల మనకి డైరెక్టర్ ఏ రకమైన ఫీల్ ఇవ్వాలనుకుంటున్నారు. మామూలుగా ఎక్కువ సినిమాలకి 3 యాక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇలాంటి స్టోరీస్లో ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. డైరెక్టర్ ప్రజెంట్ మీదే ఫోకస్ చేస్తారు. అలా కాకుండా విశ్వనాథ్ గారిలా ప్రజెంట్లో స్టార్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంటారు. అలాంటి స్టోరీస్లో మనకి స్టోరీ ఇక్కడికి ఎలా వచ్చిందనే ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. అది కాకుండా వేదంలా నాన్ లీనియర్గా ఉంటే యూ జస్ట్ సరెండర్ టు ద డైరెక్టర్. ఎందుకంటే ఎక్కడో అక్కడ కలుపుతారు, రిలేషన్ ఏంటో డైరెక్టరే మనకి ప్రజెంట్ చేస్తారు కాబట్టి. ఈ టైప్ స్క్రీన్ ప్లే వల్లే నోలన్ చాలా ఫేమస్ అయ్యారు. క్యారెక్టర్ ఆర్క్స్. ఒక క్యారెక్టర్ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుండి అయిపోయే లోపల ఏదో ఒక కష్టం పడాలి, విషయాలు తెలుసుకోవాలి, అదంతా మనకి మోటివేషన్స్ అర్థమయ్యేటట్టు చూపించగలగాలి. అప్పుడే క్యారెక్టర్స్ ఆడియన్స్కి గుర్తుంటాయి. ఇంట్రొడక్షన్, కాన్ఫ్లిక్ట్, రెజల్యూషన్ అండ్ గ్రోత్. ఈ క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే మనకి డ్రామా ఫిల్మ్స్ మీద ఒక రకమైన ఇష్టం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ని పూర్తిగా ఫ్లెష్ అవుట్ చేసే ఛాన్స్ మిగతా జోనర్స్కి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది క్యారెక్టర్ కన్వర్సేషన్స్ బట్టి కూడా చెప్పొచ్చు. పూరి జగన్నాథ్, టారంటినో లాగా. ఇలా ఇంకా చాలా అబ్జర్వ్ చేయవచ్చు. సౌండ్, యూసేజ్ ఆఫ్ మ్యూజిక్, లెంత్ ఆఫ్ ద సీన్, ఎడిటింగ్, కెమెరా యాంగిల్స్. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం టెక్నికల్ అయిపోతుంది కాబట్టి ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్న కొన్ని గైడ్లైన్స్ చెప్తాను. 20-minute రూల్. మనకి స్టార్టింగ్లో కొన్ని సినిమాలు బోర్ కొడతాయి, కానీ స్టార్టింగ్ 10 minutesలో సినిమా తీసేస్తే చాలా సినిమాలు మిస్ అయిపోతాం. అన్ని సినిమాలు మిమ్మల్ని ఒకే రకంగా క్యాప్చర్ చేయు. డైరెక్టర్ ఎప్పుడు కూడా ఫస్ట్ 20 to 25 minutes సెటప్ కోసం యూజ్ చేస్తారు. అసలు మనం చూడబోతున్న సినిమా, దానిలో క్యారెక్టర్స్, దాని అట్మాస్ఫియర్ మొత్తం ఉంటుంది ఈ టైంలోనే. కాబట్టి ఫస్ట్ 20 minutes మోస్ట్ ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా. సో ఫుల్ అటెన్షన్ ఇచ్చి చూడాలి. తర్వాత ఎలాంటి సినిమా అనేది మనకి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ఫాలో అవ్వచ్చు. నో ఎక్స్పెక్టేషన్స్. ఇది చాలా ముఖ్యం అండోయ్. ఎందుకంటే ఈ మధ్యన ఏ సినిమా వస్తున్నా దానికి సోషల్ మీడియాలో హైప్ చాలా ఉంటుంది. ప్రతి సినిమాకి మాస్టర్ పీస్ అని ట్యాగ్ ఇచ్చేస్తున్నారు. సినిమా చూసే ముందు ఈ హైప్ మొత్తం బుర్రలో నుండి తీసేయండి, లేకపోతే వెంటనే చూడకండి. హైప్ వల్ల ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ వాల్యూ పోతుంది. ఇంతేనా అనిపిస్తే సినిమాలు. ఒక సినిమా రికమెండేషన్ ఎవరైనా ఇస్తే మీకు చూడాలనిపించినప్పుడే చూడండి తప్ప సస్పెన్స్ మూవీ చూసే మూడ్లో రొమాన్స్ మూవీ చూస్తే అది ఎంత గొప్ప సినిమా అయినా నచ్చదు. సౌండ్ క్వాలిటీ. సినిమా చూసేటప్పుడు మోస్ట్ అండర్రేటెడ్ ఆస్పెక్ట్ ఇది. ఎక్స్పీరియన్స్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది సౌండ్ క్వాలిటీ వలన. నేనైతే మిమ్మల్ని ఎప్పుడూ మీకు అవైలబుల్ ఉన్న హైయెస్ట్ క్వాలిటీ స్పీకర్స్లోనే చూడమని రికమెండ్ చేస్తాను సినిమాని. ఒకసారి ఇలాగే నేను బడ్మ్యాన్ సినిమా చూద్దామని ఫోన్లో ప్లే చేస్తుంటే నాకు అస్సలు ఎంగేజింగ్గా అనిపించలేదు. కానీ తర్వాత హోమ్ థియేటర్లో పెడితే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది. బికాస్ సినిమా అనేది ఎప్పుడు పెద్ద స్క్రీన్స్లో ఎలా అయితే ప్రిఫర్ చేస్తామో సౌండ్ కూడా అలాగే ప్రిఫర్ చేయాలి. స్మార్ట్ ఫోన్స్లో చూసేవాళ్ళు ఇయర్ ఫోన్స్ అండ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయడం బెటర్. అడాప్టింగ్ టు జానర్. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. ఇది నాకు తెలిసిన గోల్డెన్ రూల్. ఒక సినిమా మన హార్ట్ రేట్ పెంచితే ఇంకోటి జోలపాట పాడుతుంది, ఒకటి నవ్విస్తే ఇంకోటి ఏడిపిస్తుంది, ఒకటి స్టోరీలో నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ కలిగిస్తే ఇంకోటి ఈ క్యారెక్టర్కి ఏం కాకూడదనిపిస్తుంది, ఒకటి ఫ్యాంటసీ వరల్డ్కి తీసుకెళ్తే ఇంకోటి రియాలిటీని చూపిస్తుంది. జోనర్స్లో సంబంధం లేకుండా పేసింగ్ ఒక్కొక్క సినిమాలకి ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి మనం డైరెక్టర్ని ఫాలో అవడమే తప్ప సినిమాల్ని 1.5x స్పీడ్లో చూసి అలవాటు చేసుకోకండి, చాలా మిస్ అవుతారు. ఇంతసేపు సొంత పైత్యం ఎందుకు చెప్పానంటే మన వాళ్ళు చాలామంది క్లాసిక్స్ అనే సినిమాలు అంతగా ఏముందని అడుగుతున్నారు. అవి నోట్తో చెప్పడానికి టెక్స్ట్ బుక్లో లెసన్ కాదు కదా, ఎవరికి వాళ్ళు సొంతగా ఫీల్ అవ్వాల్సిన సినిమాలు. అందుకే ఈ వీడియో చేశాం. సినిమా అనేది జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే చూస్తాం అనుకునే వాళ్ళు ఈ వీడియో ఇక్కడ దాకా చూడరని నాకు తెలుసు. లాస్ట్ వరకు చూసిన అందరికీ నా థ్యాంక్స్. అందరూ మంచి సినిమాలు చూడండి, మంచిగా ఉండండి. అప్పుడప్పుడు వాల్యూ తెలియడానికి బ్రెయిన్ యూజ్ చేయడం అవసరం లేని సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకా మంచి టాపిక్ అండ్ లిస్ట్తో వీడియో వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీక్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.